ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, ఒక వ్యక్తి నిన్ను రహస్యంగా గమనిస్తున్నారమ్మా. ఆ వ్యక్తి కన్ను నీ మీద పడింది. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. నీ చుట్టూ తిరుగుతున్నారు. మరో 56 గంటల్లో ఆ వ్యక్తెవరో కనిపెట్టకపోతే నీ జీవితంలో జరిగేదే ఇదే. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? ఖచ్చితంగా నీ తండ్రి మాటలు నువ్వు పెడచెవిన పెట్టకుండా విని తీరాల్సిందే. పక్కకి నెట్టేయకుండా విని తీరాల్సిందే. ఎందుకు అంటే ఈ వ్యక్తి ఎవరు నిన్ను రహస్యంగా గమనిస్తున్నారు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఎందుకు వస్తున్నారు? ఈ వ్యక్తి రాక నీ జీవితంలో లాభమా, నష్టమా, కన్నీళ్ళ, కష్టాలా, సంతోషమా, ఆనందమా? మంచి చెయ్యటానికి వస్తున్నారా, చెడు చెయ్యటానికి వస్తున్నారా? ఆ వ్యక్తి రాక నీ జీవితాన్ని ఏ విధంగా మలుపు తిప్పబోతోంది, ఏ విధంగా సుడి తిప్పబోతోంది? ఆ వ్యక్తి వస్తే నీ జీవితం అదృష్టవంతంగా మారుతుందా, లేదా మరింత కష్టాల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉందా? ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీకు నేను చెప్తాను బిడ్డ. జాగ్రత్తగా విను. నీ సాయి ప్రతి మాటని విను. ప్రతి మాటలో ఉన్న అర్థాన్ని అర్థం చేసుకో. ఏముందిలే, నా సాయి ప్రతిరోజు చెప్పే మాటలే కదా అంటూ నిర్లక్ష్యం చేశావు అంటే నీ అంత దురదృష్టవంతురాలు ఇంకొకరు ఉండరు బిడ్డ. ఎందుకు అంటే నా బిడ్డ జీవితంలో ముందుగా జరగబోయే సందేశాలు, సూచనలు ఏవైనా కానీ ముందుగా అందివ్వాలని నీ సాయి పరుగు పరుగున వచ్చాడు. మరి నీ సాయి అంత దూరం నుంచి అవన్నీ మోసుకుని పరుగు పరుగున వచ్చినప్పుడు నువ్వు వాటిని అందుకోకపోతే ఇంకెవరు అందుకుంటారు బిడ్డ? కేవలం నీకోసమే కదా తీసుకువచ్చాను. నీకు సంబంధించిన విషయాలే కదా తీసుకువచ్చాను. నీకోసం తీసుకువచ్చిన విషయాలన్నింటినీ, నీకోసం తీసుకువచ్చిన భవిష్యత్తును కానీ, నీకోసం తీసుకువచ్చిన అద్భుతమైన వార్తలు కానీ నువ్వు అందుకోకపోతే ఇంకొకరికి ఇస్తే అది ప్రయోజనం ఏముంది బిడ్డ? ఎందుకంటే నీకు చెందాల్సిన వస్తువు నీకే కదా ఇవ్వాలి. పక్కవారికి ఇస్తే వారు ఏం చేసుకుంటారు? ఏమీ చేసుకోలేరు. అందుకే ఇది నీ కోసం మాత్రమే. ఈ సందేశం, నీ తండ్రి సందేశం నీ చెవిన, నీ కంట పడింది అంటే అది ఖచ్చితంగా నీ కోసమే అని అర్థం చేసుకోవాలి బిడ్డ. జాగ్రత్త. నీ సాయి మాట, నీ తండ్రి మాట విను అంటూ బాబా గారు అయితే మరీ హెచ్చరిస్తున్నారు. ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు? ఏం చెప్పబోతున్నారు? బాబా గారి మాటల్లో ఒక నిగూఢ అర్థం దాగి ఉందంటే ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు రాబోతున్నారు, అసలు మనల్ని ఏం చెయ్యబోతున్నారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరో 56 గంటల్లో కనిపెట్టు అని కూడా అంటున్నారు. అసలు ఆ 56 గంటల వెనుక ఉన్న మర్మం ఏంటి? ఆ వ్యక్తి మీ చుట్టూ, మీ వెంట తిరుగుతున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు, రహస్యంగా పరిశీలిస్తున్నారు అన్నారు కదా బాబా గారు. ఆ వ్యక్తి అలా ఎందుకు చూస్తున్నారు? దేనికోసం చూస్తున్నారు? ఏమి ఆశించి చూస్తున్నారు? ఏమి ఇవ్వాలని చూస్తున్నారు? ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే బాబా గారు ఏరి కోరి ఈ సందేశాన్ని మన కోసం తీసుకుని వచ్చారు. మనము గనక బాబా గారి సందేశాన్ని ఇట్లా దోసిట్లో నింపుకొని అలా ఆయన అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి ఒక్కసారి బాబా గారి గొడుగు నీడ కిందకి చేరుకున్నామంటే ఇక అక్కడితో మన కష్టాలు, కన్నీళ్లు ఆఖరు. మనల్ని చీమ ముట్టుకోవాలి అంటే కూడా, చీమ టచ్ చేయాలంటే కూడా చీమ కూడా భయపడాలి. సాయి భక్తులు కదా వీళ్ళు, సాయి ఊరుకుంటాడా వీళ్ళని నేను కుడితే అని చీమ కూడా గజగజ వణికిపోతుంది. మరి చీమే భయపడ్డప్పుడు పెద్ద పెద్ద దుష్టశక్తులు చెడు చెయ్యాలి అనుకున్నవి గజగజ వణికిపోతాయి కదా. బాబా గారు అలా ఉంటారు, అలా చూసుకుంటారు. బాబా గారిని నమ్మాలి. బాబా గారి పాదాలు పట్టుకుని బాబా గారిని శరణాగతి కోరాలి. ప్రతి క్షణం మన నీడలా ఉంటారు. మన ఊపిరిలా, మన శ్వాసలా ఉంటారు. ఏది మన దగ్గరికి చేరనివ్వకుండా చెడునంతటిని పారద్రోలేస్తారు. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు నన్ను చాలామంది అడుగుతున్నారండి, అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకున్నాం, విసిగి వేసారిపోయి ఉన్నాం అక్క, సరైనటువంటి ఫలితం అన్నదే లేదు, ఎన్నో చోట్ల కూడా తిరిగేశాం, మీకు తెలిసిన గురూజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ శివరామరాజు గారు. వీరు
ఫోన్ ద్వారానే, పూజల ద్వారానే ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు. అంటే మేము పర్సనల్‌గా వెళ్లి కలవాలా అక్క, మేము అంత దూరం వెళ్ళలేం, మా ఇంట్లో ఒప్పుకోం, మా ఇంట్లో వాళ్ళకి తెలియని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మేము అవి పర్సనల్‌గా సీక్రెట్‌గా పరిష్కరించుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మూడవ కంటికి తెలియకుండా ఫోను ద్వారానే మీ ప్రాబ్లమ్ చెప్తే ఆయన పూజల ద్వారానే మీకు సొల్యూషన్స్‌ని అందిస్తున్నారు. ఇక్కడున్నటువంటి నెంబర్‌కి ఒక్కసారి కాల్ ట్రై చేసేయండి. 8186033657. మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా చిటికెలో ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, విద్య, ఉద్యోగం, సంతానం, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, మెయిన్‌గా ఎవరికి చెప్పుకోలేని గుప్త సమస్యలు చక్కగా పరిష్కారం చూపిస్తున్నారు. మీ వివరాలన్నవి చాలా గోప్యంగా ఉంచుతారు. ఇటువంటి కష్టాలు మీకు గనక ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్‌కి ఒక్కసారి కాల్ ట్రై చేయండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్‌ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ చెప్పాను కదా, మరో 56 గంటల్లో ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టు. ఆ వ్యక్తి నిన్నే తదేకంగా పరిశీలనగా చూస్తున్నారు తల్లే. రహస్యంగా గమనిస్తున్నారు. నీ ప్రతి చర్య గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడే ప్రతి మాట గమనిస్తున్నారు. నీ ఇంటి వాతావరణాన్ని గమనిస్తున్నారు. ఎందుకు ఈ వ్యక్తి అలా గమనిస్తున్నారు అంటే, నీ ఇంట్లో జరుగుతున్న సందర్భాలని, సంఘటనలని చూస్తున్నారా? నీ పరిస్థితుల్ని గమనిస్తున్నారా? అవన్నీ చూసి నీకేదైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఇవ్వాలి అనుకుంటున్నారా? లేదా ఆ గుట్టు తెలుసుకొని ఇక నిన్ను ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నారా? అన్నీ కూడా జాగ్రత్తగా విను బిడ్డా. బిడ్డా, ఈ వ్యక్తి నీ చుట్టూ తిరుగుతున్నారు. రహస్యంగా తిరుగుతున్నారు. కొన్నిసార్లయితే రాత్రిపూట, మరీ ముఖ్యంగా రాత్రిపూట నిన్ను గమనిస్తూనే ఉన్నారు. నీ చుట్టూ, నీతోనే, నీ ఇంట్లోనే తిరుగుతూ, ప్రతి క్షణం నీతోనే ఉంటూ, ఏం చేస్తున్నా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక్క 10 నిమిషాలు అన్నీ పక్కకు పెట్టేసి విని తీరాలి తల్లి. ఎందుకంటే నీ జీవితానికి సంబంధించిన రహస్యం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకు. ఎందుకు అంటే ఇది ఒక ముఖ్యమైన విషయం. ఇది విన్నావు అంటే గుండె జల్లుమంటుంది. నీ ఇంటికి రాత్రిపూట రహస్యంగా ఒక వ్యక్తి వచ్చి వెళ్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే నువ్వు ఖచ్చితంగా ఆశ్చర్యపోతావు. అలాగే దానికి మించినటువంటి సంతోషం కూడా నీకు కలగబోతుంది బిడ్డ. ఇన్నాళ్ళ నుంచి నువ్వు ఇంత చిన్న విషయాన్ని తెలుసుకోలేక నా జీవితాన్ని నేను రకరకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, నష్టాలు పాలు చేసుకుని నేను ఇంత ఇబ్బంది పడటానికి కారణం నేనేనా అని ఆశ్చర్యపోతావు. ఎందుకు అంటే ఆ వ్యక్తి కన్ను, దృష్టి నీ మీద పడింది. ఆమె నీ మీద దృష్టి సారించింది. కానీ మేమే తెలుసుకోలేకపోయాం. మా సమస్యలకి మేమే ఫుల్ స్టాప్ అనేది పెట్టుకోలేకపోయాం. చాలా రకాలుగా మానసికంగా నలిగిపోతూ ఉన్నాం బాబా. తప్పు మాదే, ఆ వ్యక్తిది కాదు అన్న విషయాన్ని నువ్వు తెలుసుకొని ఆ సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత నీ కన్నుల వెంట నీకు తెలియకుండానే కన్నీరు కారటం మొదలవుతుంది. కంట్లో కన్నీరు జలజల రాలిపోతాయి బిడ్డ. ఎందుకు అంటే నువ్వు పడ్డటువంటి కష్టాలను బట్టి నువ్వు అనుకున్నటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అంటే నా సహాయానికి ఎవరు రారా? నా తోడుగా ఎవరు ఉండరా? కనీసం నన్ను పట్టించుకుని నాతోటే లేరా? నా కష్టాలు నావేనా? నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా, ఎలా అనుభవిస్తున్నావు? సర్లే సమాధానంగా ఉండు, ఇవన్నీ కొన్ని రోజులే అని సమాధానం చెప్పే వ్యక్తి ఒక్కరు కూడా నాకు లేరా అంటూ ఎప్పుడూ కూడా నీ తోటి వాళ్ళని, నీ వాళ్ళని, దేవుడిని, నీ సాయిని కూడా నిందిస్తూ బతికేస్తూ వచ్చేసావు కదా. దానికన్నిటికీ కూడా, వాటన్నింటికీ కూడా ఈరోజు నీకు సమాధానం దొరకబోతోంది బిడ్డ. అందుకే చెప్పాను, జాగ్రత్త, ఎక్కడా కూడా తోసిపుచ్చకుండా నీ సాయి మాటలు విను అని అందుకే చెప్పాను. ఒక్కొక్కసారి అనుకుంటావు కదా, దేవుడు లేడా, నా సాయి లేడా, నా మీద ఎందుకు ఇంత కరుణ చూపించకుండా బాధ పెడుతున్నాడు, నేనేం పాపం చేశాను అని చెప్పి నీ సాయిని నిందించినటువంటి సందర్భాలు ఎన్ని ఉన్నాయి చెప్పు. నీ యొక్క ఆ మాట అనేది చాలా పొరపాటు బిడ్డ. ఆ సత్యాన్ని ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలి.
నువ్వు నీ కంట కన్నీరు కార్చటం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే నీ సాయి నీ పట్ల ఎలా ఉన్నాడు అన్నది తెలిస్తే. ఎందుకంటే నువ్వు చాలా మంచిదానివి బిడ్డ. అంటే ఏది ఏమైనా సరే నీ జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా సరే ఆ సమస్యలకు ఎక్కడా కూడా నువ్వు భయపడటం కానీ, వెనకడుగు వెయ్యటం కానీ ఉండదు. అలాగే నువ్వు ఎంత మంచిగా మాట్లాడతావు, ఎంత చక్కగా నడుచుకుంటావు అంటే అంత ఇదిగా ఉంటావు. అందుకే నువ్వంటే ఈ సాయికి ఎంతో ఇష్టం. కానీ నువ్వు నీ జీవితంలో చిన్నతనం నుంచి కూడా నీ వయసుకు మించినటువంటి కష్టాలను చూస్తూనే పెరుగుతూ వచ్చావు బిడ్డ. అంటే నువ్వు చూస్తే ఏదైనా సరే, ఎవరైనా సరే ముందు నిన్ను చూడగానే నీ యొక్క ఆకారానికి, రూపానికి ప్రతి ఒక్కరూ కూడా ఆకర్షితులవుతూ ఉంటారు. నీ మాట తీరుకు కానీ, నీ పలకరింపుకు కానీ, నీ మంచితనానికి కానీ, నీ మాట తీరుకు కానీ, నీ పలకరింపుకు కానీ, నీ ప్రతి ఒక్క లక్షణానికి కూడా జనాలు ఇట్టే ఆకర్షితులవుతూ ఉంటారు. నీ చుట్టూ తిరుగుతారు, నీ వెంటే తిరుగుతారు. ఇంకొకటి ఏంటంటే ఏదైనా పని అనుకుంటే నువ్వు దాన్ని ఒక ఛాలెంజింగ్‌గా తీసుకుంటావు బిడ్డ. ఎక్కడా కూడా తగ్గవు. అంటే నీకు వచ్చే ప్రతి సమస్యలు ఎలా ఉంటాయి అంటే చాలా చాలా పెద్దవిగా ఉంటాయి. కానీ ఆ సమస్యని అంటే ఆ లోతుని చూసి దానికి ఎక్కడ ఈ సమస్యకి లోతు ఉంది, ఆయువు పట్టు ఎక్కడ ఉంది, పొరపాటు ఎక్కడ జరిగింది, ఏంటి, ఆ సమస్యకి మూలం ఎక్కడ అని పునాదితో సహా తీసి పడేయడానికి ప్రయత్నిస్తావు. ఆ పునాదుల మీద నీ దృష్టి అన్నది సారిస్తావు. ఇక అక్కడ కదిలించేసి నీ సమస్యని పరిష్కరించుకుంటావు. ఇక ఆర్థిక సమస్యల్ని తీసివేయటానికి ప్రయత్నిస్తూ ఉంటావు. అంతేకాని పై మాటలు విని నువ్వు ఏదీ కూడా చెయ్యవు. ఏదైనా నీ ఆలోచన విధానం అనేది చాలా అంటే చాలా లోతుగా ఉంటుంది. తెలివిగా ఆలోచిస్తావు, వెనక ముందు ఆలోచిస్తావు. 1కి 10 సార్లు ఆలోచిస్తూ ఆ పనినైతే చేస్తూ ఉంటావు బిడ్డ. అలాగే ఎవ్వరికీ కూడా నీ ఆ అంచనాలు కానీ, ఆలోచనలు కానీ దొరకవు. అంటే ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా, ఇబ్బంది పెట్టాలనే ఆలోచన వచ్చినా సరే వెంటనే నువ్వు కనిపెట్టేస్తావు. వారి మనసులో ఏముంది, వారి నీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని కనిపెట్టగలిగే సత్తా అయితే నీకు ఉంటుంది బిడ్డ. ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టాలని చూసినా, ఏదైనా మోసం చెయ్యాలని చూసినా అవతల వారు అంత చూసేదాకా వదిలిపెట్టవు. అసలు ముందుగా చెప్పాలంటే ఎవ్వరికీ దొరకవు. నీ ఆలోచన కానీ, నీ మాట కానీ అసలు దేంట్లో కూడా నిన్ను కనిపెట్టడం అనేది ఎవ్వరి వల్ల కాదు. అలాగని ఎవరికి చెయ్యవు. నీకు ఎవరైనా కీడు తలపెట్టాలని చూస్తుంటే లోపలే పథకాలు రచిస్తావు. వారిని ఎలా దెబ్బ కొట్టాలి, మళ్ళీ వాళ్ళు నిన్ను మోసం చేయకుండా ఎలా ఉండాలని నీ దాకా రానంత వరకు సైలెంట్గా మౌనంగా ఉంటావు. ఒక్కసారి నీ దగ్గరికి వస్తే ఇక వారిని వదిలిపెట్టవు. అలాగే చిన్నప్పటి నుంచి కూడా ఎన్ని తెలివితేటలు బిడ్డ నీకు. అన్నిట్లోనా చురుకుతనమే, అన్నిట్లోనా చాకచక్యమే. నీ తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే చాలా ఆశావాదివి. అంటే నేను బాగా సంపాదించాలి, ఒక మంచి స్థాయిలో ఉండాలి, కోట్లు సంపాదించాలి అని చెప్పి తపన పడుతూ ఉంటావు. ఆ డబ్బుకి అంటే ఎక్కడ కూడా 10 మందిలో ఒకరిలా ఉండేది ఏంటి నేను? నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం కావాలి, ఆ పేరు కావాలి, ప్రతిష్ట కావాలి అని చెప్పి చాలా చాలా ఆరాట పడుతూ ఉంటావు. అంటే 100 మందిలో ఉన్నా కూడా ఒక ప్రత్యేకమైన మనిషివి నువ్వు. 100 మందిలో ఉన్నా కూడా ఇట్టే గుర్తించగలిగే వ్యక్తివి నువ్వు. 100 మందిలో ఉన్నా కూడా ఆ 100 మంది చూపు నీ మీద ఉండేలాగా ఉంటుంది. నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ నడక, నడవడిత ప్రతి ఒక్కటి కూడా అందరినీ ఇట్టి ఆకట్టి పడేస్తూ ఉంటావు. అలా డబ్బు సంపాదించాలి, ఒక పేరు ప్రతిష్ట సంపాదించాలి అని చెప్పి ఆరాట పడిపోతూ ఉంటావు. ఇలాంటి లక్షణాలు నీలో అందరికీ కూడా మెచ్చుకునేలా, నీకు గౌరవం ఇచ్చేలా ఉంటాయి. ఆశ గాని, డబ్బు సంపాదించటం కానీ, 10 మందిలో పోటీగా ఉండటం కానీ, ఇట్లా ఏది చూసుకున్నా కూడా నీకు తిరుగు అనేదే ఉండదు బిడ్డ. అలాగే దానికోసం ఎంతో కష్టపడ్డావు. కష్టపడి డబ్బు సంపాదించావు, సంపద సంపాదించావు, నీ చుట్టూ నలుగురు ఉండేటట్టు జనాల్ని కూడా సంపాదించుకున్నావు. బిడ్డ ఎప్పుడూ కూడా ఒకటి గుర్తించుకో, ఈ సాయిని నమ్మిన వారు, ఈ సాయిని తలచిన వారు, ఈ సాయి భక్తుల ఇంట ఎప్పుడు కూడా దరిద్రం అన్నది ఉండదు బిడ్డ. వారి ఇంట్లో
దేనికి కూడా లోటు అన్నది ఉండదు. లేదు అన్న మాటకు తావే ఉండదు. అందుకే నా బిడ్డల ప్రతి ఇంట్లో కూడా వారికి తగినంత వారికి ఉండనే ఉంటుంది. ఎవరు కూడా నిరుపేదలుగా, కటిక పేదలుగా, అన్నానికి కూడా జరగనంతగా ఎవ్వరు కూడా ఉండరు. ఎందుకంటే ఈ సాయి తన బిడ్డలు అలా ఉంటే అస్సలు చూసే భరించలేడు కూడా. అందుకే నీకు ఇవ్వవలసింది ఏదో నీకు ఇస్తూనే ఉన్నాను. దానికి తగ్గ కష్టం నువ్వు పడుతూనే ఉన్నావు. సాధించాలనే నీ తపన చూసి నీ సాయికి ఇంకా ముచ్చటేస్తోంది బిడ్డ. అలా ప్రతీదీ కోరుకునేది సొంతం చేసుకుంటూనే ఉన్నావు. నీ పట్టుదలతో సంపాదించుకుంటూనే ఉన్నావు. నీ కుటుంబం కోసం ఎంత కష్టమైనా సరే నువ్వు పడతావు. అసలు ఇబ్బందులైతే లేకుండా ఉండవు. ఖచ్చితంగా చిన్న చిన్న కష్టాలు ప్రతి ఒక్క మనిషికి ఉంటాయి. ఆ కష్టాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్ళాల్సిందే. మరి ఉప్పెనలా చుట్టేసి ఊపేసే కష్టాలైతే కాదు. ప్రతి మనిషికి చిన్న చితక కష్టం వస్తేనే కష్టం వాల్యూ ఏంటి, కష్టం విలువ ఏంటి అని తెలుస్తుంది. దాని నుంచి కొన్ని పాఠాలైతే నువ్వు నేర్చుకోగలుగుతావు బిడ్డ. అందుకే ఆ చిన్నపాటి కష్టాలు తప్పవు. కానీ చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు, అవమానాలను ఎదుర్కొంటూ వస్తున్నావు. ఒక్కసారి ఆలోచిస్తే కుటుంబ సభ్యుల యొక్క వారి అండ కూడా నీకు లేకుండా పోయింది ఒకానొక సమయంలో. అంటే నా అనుకున్న వాళ్ళే అవమానించి మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడటం అలాంటివన్నీ కూడా జరిగాయి కదా! అప్పుడు బాధపడ్డావు కదా బిడ్డ. అందుకే ఆ మాటలు, అవమానాలు అన్నీ ఎదుర్కొన్నావు కాబట్టే నేను బాగా సంపాదించాలి. సంఘంలో నాకొక పేరు తెచ్చుకోవాలి. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకోవాలి అని పూర్తిగా కూడా ఆలోచన చేసావు. నిర్ణయం చేసుకున్నావు. ఇక మంచి చెడులు అర్థం చేసుకుని ప్రతిదానికి డబ్బు ఉంటే ఎవరైనా మన చుట్టూ ఉంటారు. మనల్ని గౌరవిస్తారు. లేకపోతే లేదు అన్న సత్యాన్ని గమనించుకున్నావు. అంతేకాని డబ్బు మీద ఎక్కువ ఆశతో కాదు. దానికోసమే డబ్బు మీద ఇది పెట్టి సంపాదిస్తూ ఉన్నావు. ఇక నీ భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారు నిజంగా అదృష్టవంతులనే చెప్పుకోవాలి బిడ్డ. ఎందుకంటే నువ్వు వారిని చూసుకునే విధానం ఉంది చూడు, ఎంతో అపురూపంగా చూసుకుంటావు. వారు ఊహించినటువంటి జీవితాన్ని నువ్వు ఇస్తావు. వారు కలలో కూడా అనుకోనటువంటి సంతోషాన్ని, ఆనందకరమైన జీవితాన్ని వారికి నువ్వు ప్రసాదిస్తావు. వారు ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు మనసులో, నా భర్త కానీ, నా భార్య కానీ ఎంత మంచివారు, నిజంగా వీరు దొరకటం నా అదృష్టం కదా అని లోపల మురిసిపోతూ ఉన్నారు. తెలుసా బిడ్డ నీకు? గమనించవా ఎప్పుడైనా? ఇక జీవితంలో ఎటువంటి లోటు లేనట్లే. అంతా కూడా బాగా చూసుకుంటారన్నమాట. అంత అద్భుతంగా జీవిత భాగస్వామిని చూసుకుంటారు. పిల్లల్ని, తల్లిదండ్రులని అట్లానే చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నా కుటుంబం నాది అనే స్వార్థం కూడా ఉంటుంది. ఆ స్వార్థమైన ప్రేమతోటి చాలా ఎక్కువగా అభిమానిస్తూ ఉంటావు నీ కుటుంబాన్ని, నీ భాగస్వామిని. నిజంగా నిన్ను చేసుకున్నవారు, నీ జీవితంలోకి వచ్చినవారు అదృష్టవంతులే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కుటుంబం ఏ మాత్రం కష్టాలు పడ్డా కూడా భరించలేవు. నా కుటుంబం రవ్వంత కష్టం కూడా పడకూడదు అని ప్రతి కష్టాన్ని కూడా నెత్తిన పెట్టుకుని నువ్వే మోస్తున్నావు బిడ్డ. నీ కుటుంబ సభ్యులు మాత్రం బాగుండాలి, ఎటువంటి లోటు రాకూడదు అని నువ్వు చూసుకుంటూ ఉన్నావు. అంత బాధ్యత కలిగిన దానివి, అంత మంచి మనసు ఉన్నదానివి. కాకపోతే కొన్ని మానసిక సమస్యలైతే నీకు ఉన్నాయి బిడ్డ. ఆ మానసిక సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. బిచ్చగాడి దగ్గర నుంచి కోటేశ్వరుడి దాకా ఎవరికైనా సరే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. కష్టకాలంలో కూర్చొని మానసికంగా కుమిలిపోయేటటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటాయి. జీవితంలో కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ నీకు ఖచ్చితంగా వస్తాయి బిడ్డ కష్టాలు. ఆ కష్టాలు కూడా బాగా గట్టిగా వస్తాయన్నమాట. అలా వచ్చినప్పుడు ఏంటంటే కుమిలిపోతూ ఉంటావు. అలా కుమిలిపోయిన సందర్భాలు కూడా ఎన్ని ఉన్నాయో, సాయి నాకు ఎందుకు తండ్రి ఈ కష్టం, ఈ బాధ ఎందుకు అంటూ మానసికంగా నా ముందు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి బిడ్డ. నా అనేవాళ్ళు ఎవరు కూడా నాకు అండగా లేరే అన్న కుమిలిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎంత కుమిలిపోయావంటే ఆ కష్టాలకి నిజంగా నా సాయి ఉన్నాడా, దేవుడు ఉన్నాడా అనేటటువంటి ప్రశ్న కూడా నీకు మొదలవుతూనే ఉంది. కొన్ని సందర్భాల్లో నువ్వు అనుకుంటూనే ఉన్నావు. కానీ నీకు తెలియకుండానే నీ ఇంట్లో ఒక వ్యక్తి తిరుగుతోంది.
ఒక వ్యక్తి నిన్ను పరిశీలిస్తోంది అని చెప్పాను కదా! నువ్వు ఇంతకాలంగా కూడా నీ మానసిక సమస్యలు అధికంగా ఉన్నప్పుడు తగ్గిపోయాయి. అది ఎవరో చెయ్యి పెట్టి ఇలా తీసేసినట్టు నీ బాధలన్నీ తగ్గిపోయాయి. ఒక్కొక్కసారి నువ్వు ఏదైనా పెద్ద ప్రమాదంలో పడబోతూ ఆ చివరి క్షణంలో నిన్ను ఎవరో జబ్బ పెట్టి బయటికి లాగినట్టు అనిపించింది కదా! ఎన్నోసార్లు అవమానాలు పొందబోతూ వాటి నుంచి చిటికెలో తప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వ్యక్తి వల్లనే బిడ్డ. ఈ వ్యక్తి నిన్ను రహస్యంగా గమనించటం వల్లే, ఈ వ్యక్తి నీ ఇంటికి ప్రతి రాత్రి రావటం వల్లనే నువ్వు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి బయటపడబోతూ ఉన్నావు, పడుతూ ఉన్నావు. ఆ వ్యక్తి నీ ఇంట్లో ఎప్పటి నుంచి అయితే తిరుగుతోందో, ఎప్పటి నుంచి అయితే అడుగుపెట్టిందో, ఎప్పటి నుంచి అయితే నిన్ను గమనించటం మొదలుపెట్టిందో, అప్పటి నుంచి నీకు చాలా వరకు అంటే ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాల నుంచి, ఎన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి సమస్యల నుంచి ఆ వ్యక్తి నిన్ను ఎప్పటికెప్పుడు కాపాడుతూనే వస్తుంది. లేదంటే నువ్వు నీ జీవితంలో ఏమాత్రమైనా కూడా ఉండగలిగేవాడివి కాదు. ఈ మధ్య కాస్త కూస్తో సంతోషంగా ఉంటున్నావు అంటే దానికి కారణం ఆ వ్యక్తే. ఆ వ్యక్తి ఎవరు అని ఆ వ్యక్తిని గుర్తించే సమయమైతే వచ్చేసింది బిడ్డ. ఎందుకంటే ఆమె ఎవరో కాదు, నీ ఇలవేల్పు, నీ ఇంటి దేవత. ఆమె ఆమె నిన్ను ప్రతి క్షణం కూడా గమనిస్తూ ఉంది, చూస్తూ ఉంది, నీ పరిస్థితులన్నిటిని పరిశీలిస్తూ ఉంది. ఆమె ఎందుకు అలా చూస్తుందో తెలుసా? దానికి కారణం తెలుసా బిడ్డ? ఆమె ఏ రూపంలో వస్తుంది బాబా అని అడుగుతున్నావు కదా! దేవత కానీ, దేవుడు కానీ, భగవంతుడు కానీ ఎప్పుడూ కూడా తన రూపంతో ఎప్పుడూ రారు బిడ్డ. అలా వస్తే నువ్వు చూసి తట్టుకోలేవు. ఒక మాట సహాయంలో కానీ, ఒక మనిషి సహాయంలో కానీ, ఏదో ఒక సహాయంలో అయితే తను నీకు కనపడుతూ ఉంటుంది. ఎందుకు అంటే నువ్వు నీ ఇలవేల్పుని మర్చిపోయావు. నీ ఇలవేల్పుని తలుచుకోవటం లేదు. అందుకనే నువ్వు పడ్డ కష్టాలు, భరిస్తున్న బాధలు అన్నీ కూడా. కానీ ఆమె ఇలవేల్పు అంటే ఇంటి పెద్దతో సమానం, నీ కన్న తల్లితో సమానం. బిడ్డలు తప్పు చేశారు అని అమ్మ బిడ్డల మీద కోపగించుకుంటుందా? కాదు కదా! బిడ్డలు ఎలా ఉన్నారు, సమయానికి తింటున్నారా, పడుకుంటున్నారా, ఏ పని చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వారి ఆరోగ్యం ఎలా ఉంది అని కన్న తల్లి ఎలా అయితే ఎంత దూరంలో ఉన్నా కూడా నీ గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటుందో అలాగే నీ ఇలవేల్పు కూడా. నువ్వు తనని తలుచుకోవటం లేదు కదా అని ఆమె నిన్ను మర్చిపోలేదు. నీ చుట్టూ తిరుగుతోంది, నీ వెంటే తిరుగుతోంది. కానీ నువ్వు ఇంకా ఆమెను పూజించి తలిచావు, కొలిచావు అంటే ఆమె చూపించే అద్భుతాలు ఇంకా ఎలా ఉంటాయో ఒక్కసారి నువ్వే అర్థం చేసుకో బిడ్డ. ఆమె నీ నుంచి ఏం కోరుకుంటుంది? కన్న తల్లి అయినా, ఇలవేల్పు అయినా, భగవంతుడైనా, తండ్రి అయినా కోరుకునేది బిడ్డల నుంచి ఏముంటుంది? వారిని గుర్తించాలని, వారిని ప్రేమగా పలకరించాలని కదా! ఈ దేవత కూడా అంతే కోరుకుంటోంది. నువ్వు ఆమెను మర్చిపోయావు. ఆమెను ప్రతిరోజు గుర్తు చేసుకోవాలని, ఆమెకు ధూపం, దీపం, నైవేద్యం పెట్టాలని ఆశపడుతోంది బిడ్డ. నువ్వు గనక ఆమెను మర్చిపోకుండా మళ్ళీ గుర్తు చేసి ప్రతిరోజు ఇలా ధూపం, దీపం, నైవేద్యం పెట్టుకుంటూ ఆమెను తలుచుకుంటూ ఉన్నావంటే నీ జీవితం ఇంకా అద్భుతంగా ఉండబోతోంది. ఆమె రాకతో నీ జీవితం అన్నది సుడి తిరగబోతోంది. నీ జీవితంలోకి అదృష్టం అన్నది పొంగి పొర్లబోతోంది. అదృష్టపు వాకిళ్ళు అన్నవి తెరవబోతున్నాయి. బిడ్డా జాగ్రత్త. ఆమె బయట నుంచి నీ చుట్టూ నిన్ను గమనిస్తూ ఉన్నంత మాత్రానికి నీకు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి, కష్టాల నుంచి నువ్వు బయటపడుతూ ఉంటే ఒక్కసారి ఆమెను నువ్వు తలుచుకొని పూజలు, పునస్కారాలు చేసుకుని ఆమెను నీ జీవితంలోకి ఆహ్వానించావు అంటే నీ జీవితం ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. ముందు నీ ఇలవేల్పు ఆమెను పూజించు. ఆమె పటం లేకపోతే తీసుకునొచ్చి ఇంట్లో పెట్టుకో. మనసులోనైనా ధ్యానించు. నీకు తెలియకపోతే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకో. అంతేకాని నీ ఇలవేల్పును ఎప్పుడూ కూడా మర్చిపోకు. కన్న తల్లిని, కన్న తండ్రిని, ఇలవేల్పుని, ఇంటి దైవాన్ని, కులదైవాన్ని మర్చిపోతే కష్టాలు తప్పవు బిడ్డ. జాగ్రత్త. ఎందుకంటే నీ ఇష్టదైవమైన నీ సాయి చెప్తున్నాడు, నీ భవిష్యత్తు కోసం చెప్తున్నాడు, జాగ్రత్తలు చెప్తున్నాడు. జాగ్రత్త అంటూ బాబాగారు అయితే ఈరోజు అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నా. రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.